హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఇంటక్కాయ చింపురు జుట్టు వేసుకొని ఇలా వచ్చావు అని అనకండి, ఎందుకంటే రేపు మా ఊర్లో పండగ. దానివల్ల ఏంటంటే ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాము. ఇదే హడావుడిలో వంట కూడా చేసుకోవాలి కదా, దానికోసమని ఇలాగే ఉన్నాను. ఇవన్నీ అయిన తర్వాత కానీ మన పని తేలదు. సరేలేండి, ఇంత హడావుడిలో కూడా ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఈరోజు దొండకాయ పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఎలా అంటే మామిడికాయ వేసుకొని చేసుకుందాము అని అనుకుంటున్నాను. చూద్దాం ఈరోజు ఎలా వస్తుందో అన్నది. మీరు ట్రై చేయండి, నచ్చినట్లయితే. ఈసారి డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. రెడీ, షురూ చేద్దాం. ఇంకా మొదలెడదాం. ఫస్ట్ కొంచెం పల్లీలు వేసుకుందాం. ఆయిల్ వేగిన తర్వాత దాంట్లోనే పోపులు, ఎండుమిర్చి వేసి వేగనిద్దాం. వేగమ్మా వేగు, నీతో అదండి. వేగనిచ్చిన తర్వాత అట్లా ఒక్కొక్కటి ప్రాసెస్లోకి వెళ్దాం. దొండకాయలు వేసుకున్నాం. నేను చెప్పాను కదా, తలుపుల తల్లి పండుగ అండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో లోవా తలుపుల తల్లి గుడి చాలా వరకు తెలిసే ఉంటుంది. అక్కడ బాగా చేస్తారండి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తలుపుల తల్లి పండుగ బాగానే చేసుకుంటారు. దొండకాయలు వేగినట్టేనండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు, టమోటాలు కూడా వేసేసి వేగనిద్దాం. ఇది బాగా కొంచెం మనం అనుకున్న మామిడికాయ కూడా వేసుకుందాం. ఎప్పుడు అయితే ఇదే విధంగా చేసుకుంటాం. ఈరోజు కొంచెం కొత్తగా చింతపండు మానేసి మామిడికాయ వేసి చెయ్యాలి అని అనుకున్నానండి. అందుకే అది నేను ఒకదాన్నే తింటే బాగోదు కదా, మీకు కూడా షేర్ చేస్తే మీరు ట్రై చేస్తారు అనే ఉద్దేశంతో మీకు కూడా చెప్తున్నాను. ఇది ఇలా ఉండేటప్పుడే చింతపండు ఉప్పు వేసుకున్నాం అనుకోండి, త్వరగా వేగిపోద్ది. అలా వేగేటప్పుడే ఇందులోనే ఉప్పు కూడా వేసుకున్నాం అనుకోండి, త్వరగా వేగడానికి. కూడా వేసిన తర్వాత కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకుంటే బాగా వేగుతుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి, దీనిలోకైనా వాడుకోవచ్చు. మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే మీరే మళ్ళీ చేసుకుంటానంటారు. ఫైనల్లీ మనం ముందుగానే కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పేసి మూత పెట్టి మగ్గనిద్దాం. దీంట్లో నేను ఒకటి వేయలేదండి, అదేంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చెప్పిన వాళ్ళు ఇంటెలిజెన్స్ అని అనుకుంటాను. బోర్లే నీకు చెప్పేది ఏంటక్క అని అంటారా, అది మీ ఇష్టం అండి. సరే, ఇదిగోండి ఇలా బాగా దగ్గరికి వేగిపోవాలన్నమాట. దగ్గరికి వేగిన తర్వాత దీంట్లోనే ఒక 3-4 వెల్లుల్లి రబ్బలు వేసుకొని కట్టేసుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీలో అయితే మిక్సీలో, లేదంటే రోటి పచ్చడి అయితే రోటి పచ్చడి చేసుకోవాలి. ఆ మిగిలిన క్లిప్ తర్వాత పెడతాను. ఇవి వేయించుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి, నాకు చాలా ఉపయోగపడుతుంది. సర్లే కానీ లైక్ చేస్తాంలే కానీ ముందు మిక్సీలో పెట్టింది అంతా ఆడేసి మాకు చూపించక్క చాలా ఆతృతగా ఉన్నామని అంటారా? వస్తానండి, మీకోసమేగా చేసింది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరిగిన తర్వాత అందులో పోపులు వేసుకొని, పోపులు కూడా వేగిన తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయ రెమ్మలు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత పచ్చడిలోకి కలిపేసుకోవడమే. అదే నేను తినేసి టేస్ట్ చెప్పాను అనుకోండి, అక్క నువ్వే వండేసుకొని నువ్వే తినేసి మాకు చెప్తున్నావా అని అంటారు. అందుకోసమనే మొత్తం వంట అంతా రెడీ అయిన తర్వాత మీ బావని పిలిచి మీ బావకి పెట్టే చూస్తాను. ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా చూడండి. చూసిన తర్వాతే లైక్ చేయండి. ఈ పచ్చడిని చపాతీలోకి కానీ, దోశల్లోకి కానీ,
తింటే భలేగా ఉంటుందండి. కానీ ఈరోజు నేను మాత్రం రైస్లోనే తింటున్నాను. అదిగోండి చూస్తుంటేనే జీలమంటున్నాయి కళ్ళు. ఆ పోపుని అందులో షిఫ్ట్ చేసేసుకుందాం. ఆ పోపుని ఆ పచ్చడిలోకి షిఫ్ట్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అంతే, టేస్టీ దొండకాయ మామిడికాయ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈరోజు నా వాయిస్ కొంచెం బాగాలేదు, అడ్జస్ట్ అయిపోయింది. రెడీ అయిపోయిన మీ మామిడికాయ దొండకాయ పచ్చడి, సారీ అండి రివర్స్లో చెప్పాను, దొండకాయ మామిడికాయ పచ్చడి రెడీ. చూడండి ఇప్పుడు మా ఆయన తినేసి ఎలా ఉందో చెప్తారు. వావ్, సూపర్.